పచ్చి పులుసుకు కూడా ఇంత క్రేజ్ ఉందా అనిపిస్తుంది. కామెంట్లు ఓపెన్ చేస్తే చాలు అక్క పచ్చి పులుసు వీడియో చేస్తావా చేయవా అనేవి తప్ప ఇంకేం కనిపించట్లేదు. అందుకే ఫైనల్ గా ఈరోజు చేసేస్తున్నా. చేయకపోతే నన్ను కొడతారు ఇంటికి వచ్చిగా. మనం తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు చేసుకుందాం. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా. ఫస్ట్ అయితే 2 గంటలంతా నూనె పోసుకుని దాంట్లో కొన్ని ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్. ఇప్పుడు మనం వేసే మసాలా మెయిన్ అనమాట పచ్చి పులుసుకి. జీలకర్ర, 5-6 ఎల్లిపాయలు మంచిగా దంచి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ లో ఫ్లేమ్ లోనే మగ్గనివ్వాలి. మంట ఎక్కువ పెట్టుకున్నారనుకో మాడిపోతుంది. లాస్ట్ లో కొంచెం అల్లం వేసుకుని అటు ఇటు కలుపుకొని చింతపండు రసం యాడ్ చేసుకోవడమే. 5 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నేను ఇలా కూడా సపరేట్ గా చెప్పేది ఏముంది, ఎక్కువ చింతపులుసు చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ, తక్కువ అంటే తక్కువ. మా చింతపండు కొంచెం పులుపు ఎక్కువ ఉంటది కాబట్టి నేను 1 నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నా. చింతపండు రసాన్ని పోపులోకి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని దాంట్లోకి యాడ్ చేసుకుని మంచిగా పిసుక్కోవాలన్నమాట గట్టిగా. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది కదా, మంచి వైలెట్ కలర్ లా. మీకు నచ్చితే తీసుకోండి, కింద ట్యాగ్ చేస్తా. సపరేట్ గా రివ్యూ కూడా చేస్తా, ట్రై చేయండి నచ్చితే ఒకసారి. ఓకేనా? అంతా రెడీ అయిపోయినాక ఫైనల్ గా రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటే మన పచ్చి పులుసు టేస్టీగా రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో మెత్తగా కలుపుకుంటుంటే ఉంటదిరా టేస్ట్. ఏ కూరలు కూడా పనికిరావు. అంతే. మీరు తప్పకుండా ట్రై చేస్తారా? మరి ఇన్నిసార్లు అడిగిరు. ఈ వీడియోకి లైకులు రాకపోవాలి, మీ బాధ్యత అది. ఓకేనా?